మంచు మనోజ్ తెలుగులో పరిచయం అవసరం లేనటువంటి పేరు. అయితే తన తండ్రి మోహన్ బాబు లాగే కష్టపడి పైకొచ్చారు. అదేవిధంగా మోహన్ బాబు విలన్ పాత్రలు చేసి ఎక్కువగా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు మంచు మనోజ్ ఇప్పుడు అటువంటి పని చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ మూవీలు చేయబోతున్నారు మంచు మనోజ్. అయితే ఎక్కువ శాతం మంచు మనోజ్ హీరోగా చేసినటువంటి సినిమాలే అధికం. అయితే ప్రస్తుత సమయంలో ఆయన విలన్ పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మిఠాయి అనేటువంటి సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా అవ్వడంతో అదేవిధంగా హీరోగా తేజ నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. అయితే విశ్వప్రసాద్ అనే దర్శకుడు దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే రతికా నాయక్ కథానాయికగా హీరోయిన్ పాత్రలో పోషిస్తుంది. రతికా నాయక్ హీరోయిన్గా చేస్తుంది. అయితే సోమవారం మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి అఫీషియల్గా విడుదల చేశారు మేకర్స్. అయితే ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్రలో పోషిస్తున్నటువంటి తొలి సినిమా ఇదే అవ్వడం చేత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా మోహన్ బాబు ఎటువంటి అయితే కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు అదే కోవలో మంచు విష్ణు కూడా ఆ పని చేయబోతున్నారు. అయితే విలన్గా ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్నది చూడాలి. అయితే పాన్ ఇండియా మూవీ అవ్వడంతో దాదాపు హిట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంచు మనోజ్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. కొత్తగా మిఠాయి అనే సినిమా చేయబోతున్నారు విలన్ పాత్రలో.